డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా అవసరం లేకుండానే ఆధారం దొరికిపోయింది బాబీ. అనుమానించడం వల్ల అది నిజం అవుతుందనుకుంటున్నారా? చావబోతు ఇంకా మేకపోతు గంభీరం ఎందుకు? చివరి క్షణంలోనైనా మనిషిగా చచ్చిపో. నీలాంబరి, నువ్విలాగే ఉంటే నిన్ను ఏ డాక్టరు బతికించలేడు. ప్రాణాలతో ఉండాలి అంటే నేనొప్పుకోవాలి. మేం చెప్తేనే నీకు రక్త మార్పిడి జరుగుతుంది. నీ టైం మొదలైంది. చివరి క్షణాలని చూడాలని అనుకోకు. పోయే ముందైనా నిజం చెప్తే అఖిల ఆంటీ జాలిపడి నిన్ను బతికించొచ్చు. ఆస్తి అధికారాలన్నీ తిరిగిచ్చేసి ఎక్కడికైనా దూరంగా వెళ్లి బ్రతికే అవకాశం ఇవ్వమని కోరుకో. నేను నీలాంబరినని నిరూపించడానికి రక్తం చిందించమన్నా చిందిస్తాను. నన్ను కాపాడాలని ఎవరు ట్రై చేయకండి, దగ్గరికి రాకండి. నీలాంబరి, రక్తం కారిపోతుంది. నీలాంబరి, చచ్చిపోతావే. చెప్పాను కదండి, వీళ్ళందరూ నన్ను చంద్రముఖి అని దెప్పి పడుస్తున్నారు. అదే నిజమని నిరూపించాలనుకుంటే నేనది నిజం కాకూడదని నీలాంబరిని నిరూపించడానికి ప్రాణమైనా తీసుకుంటాను. పిచ్చి పనులు చేయక నీలమ్మా. ఆ కత్తిటివ్వు. ఇవ్వు నీలమ్మా. నువ్వు నన్ను ముట్టుకోకు, వెళ్ళు. అఖిల, ఏంటిది? అంటే మీరు మీరు నన్ను అనుమానిస్తూ చంపేయకముందే నేను చచ్చిపోతాను. నీలంబరి కానీ చేస్తాను. మీరది గుర్తు పెట్టుకోండి. ఆంటీ, ఈ రాక్షసి చస్తుందంటే నేను నమ్మను. కళ్ళ ముందు రక్తం కారుతుంటే నమ్మనంటావేంటి ఐశ్వర్య? అమ్మా, ఏం చేద్దాం? అలా ఆలోచిస్తున్నావేంటి మామ్? ఆలోచించండి ఆంటీ. నన్ను సేవ్ చెయ్యాలని హాస్పిటల్ కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు రక్తం ఎక్కిస్తారు. నాకు రక్త మార్పిడి కూడా జరిగిపోతుంది. ఇది నా ప్లాన్. అఖిల, నిజమేంటో తెలుసుకోకముందు ఎవరు చావకూడదు. వదలండి, నేను చచ్చిపోవాలి. వదలండి. వదలు, వదలండి. వదలు, వదలు, వదలు. ఆగు నీలమ్మా. చిన్నబాబు, కార్తీ, నీలాంబరి చావకూడదు. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి.
చావని డాడ్, సేవ్ చేయకూడదు ఇలాంటి దాన్ని. చిన్నబాబు, ఉరి శిక్ష వేసేటప్పుడు కూడా మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే శిక్ష అమలు చేస్తారు. నీలాంబరిని నీలాంబరే అనే నిజం నిరూపించి అప్పుడు బలి ఇవ్వాలా క్షమించాలా అన్నది ఆలోచించాలి. తీసుకెళ్ళండి. ఆగమా, ఒక నిమిషం. కత్తి కాటుకు ఒంట్లో ఉన్న రక్తం అంతా పోతేనే బ్రెయిన్ కి ఆక్సిజన్ అందకుండా ప్రాణాలు పోతాయి. కానీ కానీ ఇప్పుడు నీలాంబరిని హాస్పిటల్ తీసుకెళ్తే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి రక్త మార్పిడి జరిపించుకోవచ్చు. నువ్వు తెలివైన వాడివి దేవా, కనిపెట్టేశా. పెద్దబాబు చెప్పింది కరెక్టే. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలని డాక్టర్లకు చెప్పండి. రక్త మార్పిడి మాత్రం జరగకుండా చూసుకోండి. అలాంటి జరగదు మామ్. పిన్ని నువ్వు కూడా రా. నీలాంబరి చావాలి అనుకున్నా చంద్రముఖిగానే చావాలి. ఏయ్, తాగుతావా? ఇటు చూడు. ఈ మొబైల్ ఇక్కడే ఉండాలి. దీన్ని తీసుకుని బటన్స్ నొక్కితే నీ పీక నొక్కుతా. రక్తం చిందించి హాస్పిటల్లో జాయిన్ అయితే రక్త మార్పిడి చేయించుకోవచ్చు అనుకున్నాను. కానీ దేవ తెలివితేటల వల్ల నా ఆటలు సాగలేదు. ఇప్పుడేం చెయ్యాలి? నేను బతికి బయటపడాలంటే నా తెలివి మీద ఆధారపడకుండా ఆ షాడోని నమ్మడం మంచిది. ఖడ్గాన్నిచ్చేస్తే రక్త మార్పిడి ఏర్పాట్లు జరిపిస్తాడు. ఏంటి నీలమ్మా లోతుగా ఆలోచిస్తున్నావు? పాపం, రేపో ఎల్లుండో నిన్ను బలిచ్చేస్తారు. కూడా మేసిన దున్నపోతును కూడా బలిస్తారు. దున్నపోతని ఎవరినంటున్నావే? నీ పేరుని ప్రత్యేకించి చెప్పలే ఏంటి? ఏంటి దబాయిస్తున్నావు? ఏంటి నీకు భయపడతాననుకున్నావా? తాటి చెట్టు మొహం దానా. నన్నే తాడ్చిట్టు మోహందాని అంటావా? నిన్ను జ్యూస్ అంతా మీద పడేసావే. వెళ్ళి కడుక్కో, లేదంటే చీమలు పట్టి పీక్కు తింటాయి. కడుక్కోకుండా ఇక్కడే ఉంటాననుకున్నావా? నిన్ను దొంగ మోహందానా. వెళ్ళు. నువ్వు వాష్రూమ్ లోకి వెళ్ళాలని ఇలా ప్లాన్ చేశానంటే నీలాంబరి ఆలోచించి ఉండుంటుందా, లేకపోతే మొండి ధైర్యంతో అలానే ఉండుంటుందా? దారులన్నీ మూసుకుపోతే ఖచ్చితంగా మీకు కాల్ చేస్తుంది. అఖిల, నీలాంబరి ఊపిరాడట్లేదనుకుంటా. మాట్లాడండి. హలో. హలో, ఏం డిసైడ్ చేసావు? నాకు కావాల్సిన ఖడ్గాన్ని తెచ్చిస్తావా? తెస్తాను. అయితే రక్త మార్పిడి జరిపించాలి. అది కూడా రేపు మధ్యాహ్నం లోపే. తప్పకుండా. కానీ నువ్వు నన్ను ఫాలో అవ్వాలి గాని నువ్వు నాకు సలహాలు ఇవ్వకూడదు. ఖడ్గాన్ని తీసుకొని రా. ఈలోపు నా ఏర్పాట్లు నేను చేస్తాను. ఏ హాస్పిటల్కి రావాలి? హాస్పిటల్కు వద్దు నీలాంబరి. రక్త మార్పిడి జరుగుతోందని అఖిలాండేశ్వర్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. మరి ఎలా చేస్తావు? వెహికల్లోనే నీకు రక్త మార్పిడి జరిగేలా ప్లాన్ చేస్తాను. ఏ టైం అనేది తర్వాత చెప్తాను. అలాగే. ఒక్క నిమిషం. ఖడ్గం ఒరిజినల్ అయి ఉండాలి. అతి తెలివి ఉపయోగించి డూప్లికేట్ ఖడ్గాన్ని తీసుకొస్తే
నువ్వు ఉన్న వెహికల్ డోర్స్ తెరుచుకో. మోసం చేయను, నన్ను బ్రతికించు. ఆ తర్వాత ఖడ్గం కంటే విలువైనదే ఇస్తాను. నాకు ఆ ఖడ్గం ఒక్కటే చాలు. అది వజ్రాయుధం లాంటిది. అది నా చేతిలో ఉంటే అఖిలాండేశ్వరిని కట్టడి చెయ్యొచ్చు. సరే, తెచ్చిస్తాను. నువ్వు దాన్ని ఏం చేసుకుంటావో నాకు అనవసరం. అలాగని తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే మనిద్దరి ఉమ్మడి శత్రువు ఆ ఘట్టమనేని అఖిలాండేశ్వరియే. తన సంగతి తేల్చి పారేద్దాం. అలాగే, ఖడ్గం నా చేతికి రాగానే నీకు ఫోన్ చేస్తాను, సరేనా? ఓకే. ఉచ్చులో పడింది, వదలకూడదు. ఏంటే గుసగుసలు వినిపించాయి? ఎందుకలా అనుమానిస్తావు? మొబైల్ అక్కడే ఉంది, చూసుకో. అలా పద్ధతిగా ఉండు. నువ్వింత బుద్ధిమంతురాలుగా ఉండుంటే ఎప్పుడో బాగుపడేదానివి. చెప్తే వినవు. నీతో వచ్చిన ప్రాబ్లమే ఇదే. ఇంకమ్మా. చెప్పమ్మా, ఏదో ముఖ్యమైన విషయం అన్నావు. పార్వతి, పర్వాలేదు, నువ్వు కూడా ఉండొచ్చు. నీలాంబరి ఆట కట్టించడానికి మరో ఆయుధం ఘట్టమనేని వంశానికి తరతరాలుగా వస్తున్న ఖడ్గమే. ఖడ్గం వల్ల నీలంబర్కి ఎలా చెక్ పెట్టొచ్చు ఆంటీ? నీలాంబరికి ఉచ్చు బిగుసుకోవడం మొదలయ్యేసరికి ఆలోచనలో పడింది. అపరిచితుల్లా ఫోన్ చేసి నేనే ట్రాప్ చేశాను. ఇప్పుడు ఆ ఖడ్గాన్ని తీసుకొస్తే రక్త మార్పిడి జరిపించే ఏర్పాటు చేస్తానని చెప్పాను. సూపర్ డాడ్, భలే ఇరికించేశారు. నీలాంబరి ఆ ఖడ్గాన్ని దొంగతనం చేయాలనుకున్నా మనకు దొరికిపోతుంది కదమ్మా. అన్ని విధాలుగా నీలాంబరిని బ్లాక్ చేయాలి. ఊపిరి పీల్చుకోలేని విధంగా ఉక్కిరి బిక్కిరి చేయాలి పెద్దబాబు. డిఎన్ఏ రిపోర్ట్స్ కన్నా ముందే దొంగలు దొరికిపోతుందమ్మా. నో, అలా దొరికిపోయినప్పుడు క్షమించమని తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే మెమరీ కార్డులో ఉండే డేటా ఎప్పుడొస్తుందో, డిఎన్ఏ రిపోర్ట్స్ ఎప్పుడొస్తాయో కనుక్కోండి. అప్పుడే నీలాంబరి దొంగలా దొరికిపోవాలి. అర్థమైంది ఆంటీ. ఒక తప్పు చేసి ఎస్కేప్ అవ్వకుండా అన్ని తప్పులు ఒకేసారి చేసేలా ఉసిగొల్పాలి. కరెక్ట్ ఐశ్వర్య. లేదంటే నీలాంబరి మాయమైపోయే దారి వెతుక్కుంటుంది. డేగ కన్ను వేసుంచాం డాడ్. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియని సిచ్యువేషన్లో ఉంది. మనం పెట్టిన సంతకాలను అడ్డు పెట్టుకుని చట్టాలను వాడుకోవాలని చూస్తోందో అదే చట్టం నీలాంబరి గొంతు పట్టేయాలి. ఇక నీలాంబరి తప్పించుకోలేదమ్మా. ఖడ్గం మీద చేయి పెట్టగానే తన అరచేతుల్లో ఉండే గీతలకి
మొదటి ఘాటు పడుతుంది. ఆ తర్వాత ఒక్కొక్క వేటుకు నాగపడగల చంద్రముఖి అని అసలు రూపం బయటపడుతుంది. ఈ ప్రాసెస్ ఫినిష్ చేశాక మనం ఉత్సవాల కోసం ఊరికి బయలుదేరతాం. ఓకే మామ్. రండి బ్రో, రండి రండి రండి. ఏంటి మహి, నీలంబరి ఖడ్గం కొట్టేస్తుందని రాత్రంతా ఇక్కడ పడుకుంటావా ఏంటి? మనం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడటం ఎందుకు బంగారం? ఆ రాక్షసి ఎలాగో ఇక్కడికి వస్తుంది కదా, తప్పకుండా వస్తుంది సిన్బాబు గారు. అప్పుడు దానికి గుణపాఠం చెప్పి తీరాలి. కక్ష సాధించడం కన్నా ముందు ఖడ్గం తన చేతికి వెళ్లకుండా చూసుకోవాలి. అవును బావా, దాన్ని టార్చర్ పెట్టడం కన్నా దీనికి ప్రొటెక్షన్ ఇవ్వడమే ముఖ్యం. ఏం చేద్దామంటారు? మీరెళ్ళండి సిన్బాబు గారు, నేను ఈడుంటాను కదా. నువ్వెందుకు వదినా? అదొచ్చి దొంగతనం చేయాలనుకున్నప్పుడు కరెంట్ షాక్ కొట్టేలా ఏర్పాటు చేద్దాం. ఈ ఐడియా ఏదో బాగుంది బావా. అలాగే చేద్దాం. ఒక్క నిమిషం. రేయ్, జాగ్రత్త. ఎస్ వదినా, ఇంక మనం ఎవ్వరూ కాపలా ఉండక్కర్లేదు. అది కత్తి కోసం వస్తే చావుకేక వెంటనే రెడీగా ఉంటే చాలు. పదండి పదండి. పద. ఏంటంటీ, నీకు నిద్ర రావట్లేదా? హా, నా నిద్రతో నీకేం పని? నువ్వు పడుకోలే, రేపట్నుంచి శాశ్వతంగా పడుకుంటావు కదా. నేను పడుకుంటే కాని నువ్వు పడుకోవా? సరే, అలాగే కానివ్వు. ఎంతసేపు మేల్కొనుంటావో నేను అది చూస్తాలే. చచ్చినా సరే, కనురెప్పలు మూయను. ఛాలెంజ్. హా, ఇలాంటి శబదాలు చాలా చూశాను. వెళ్ళి మొహం కడుక్కో, కళ్ళు మూతలు పడకుండా ఉంటాయి. అమ్మయ్య, yes. ఈ ఖడ్గం నా ప్రాణాలు తీస్తుందా? హ, ఇది నాకు పునర్జన్మనిచ్చేలా చేసుకుంటాను. ఏదిది? ఎక్కడికెళ్ళింది? నీలమ్మా, నీలమ్మా! ఏయ్, నీలమ్మా! 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 అయ్యయ్యో, ఏమైంది పిన్ని? ఏమైంది పిన్ని, అలా పడిపోయింది?
ఇదేదో తప్పు చేయడానికి వచ్చింది చిన్నబాబు. అమ్మవారు దీనికి శిక్ష వేశారు. ప్రయత్నం చేసింది కానీ ఫలించలేదు కదా. ఏమీ చేయలేక చతికిల పడిపోయింది ఆంటీ. గదిలోకి తీసుకెళ్ళు. ఏంటి నంది లంబరి? ఏయ్ నీకెందుకే, నువ్వు మాట్లాడకపో.